వచ్చదాగవాయ తుమ్మెదియాలో తుమ్మెదియాలో నా తుమ్మిరెల్లి మల్లన్న దాగ మరి వాటర్ ఎట్లా అయినా ఇడ్లీ గడ్డిలు మొత్తం వేసేయి పంపకాలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. మళ్ళీ మేమైతే ట్రిప్ వేసినాం అనమాట కొమరెల్లికి. అండ్ ఈ ట్రిప్లో భాగంగా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఏం స్టార్ట్ కాలేదు, ఎందుకంటే మాకైతే ఒక 60 కిలోమీటర్స్ అవే ఉంటుంది యాదగిరిగుట్ట నుండి. అండ్ మేమందరం కూడా స్టార్ట్ అయింది అయితే మా ఇంటి దగ్గర నుంచి 9:30 స్టార్ట్ అయింది అనమాట. 9:30 ఎంజాయ్ చేస్తూ పోయినాం. మధ్యలో మేము టిఫిన్స్ కూడా తీసుకొని తిన్నాం, ఇంటి దగ్గర ఏం తినలేదు. అండ్ ఈసారి మేము ఎలా డిసైడ్ అయినామంటే అక్కడికే వెళ్ళి కుక్ చేసుకొని తిందాము అన్న ఫీలింగ్లో ఉండే అనమాట. అండ్ అలానే చేసుకున్నాం. అండ్ మాకు చాలా లేట్ అయింది. ఎక్కడ అంటే ఓన్లీ దర్శనం దగ్గర. చాలా 4 అవర్స్ పట్టింది, 5 అవర్స్ పట్టింది దర్శనం దానికి. ఈ టైంలో జాతర కాబట్టి ఎక్కువ పట్టినట్టుంది. అండ్ మేము ఈ ట్రిప్లో కొండపోచమ్మ అండ్ కొమరవెల్లి 2 కూడా కవర్ చేద్దామనే పోయినామన్నమాట. కొండపోచమ్మ ముందు మా రూట్ సైడ్ నుండి వెళ్తుంటే మాత్రం మాకు కొండపోచమ్మ ముందు వస్తుంటుంది, నెక్స్ట్ కొమరెల్లి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇక్కడ కొండపోచమ్మ అనమాట. అండ్ మేము ఈ కొండపోచమ్మ దర్శనం చేసుకునేకైతే ఆల్మోస్ట్ 8 అయింది, నైట్ 7:30 అట్లా అయింది. మా వాళ్ళు బోనాలు కూడా చేసి ఎక్కించేసరికి లేట్ అయింది అనమాట. అండ్ మాకు దర్శనం అక్కడనే లేట్ అయింది కాబట్టి మాకు ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ లేట్ అయింది. అండ్ ఇక్కడ రోడ్లు అయితే మరీ ఆ భారీ గేట్స్ వేసినారు కదా, అవి మొత్తం రోడ్డుకి ఆఫ్లో వేసేసినారు. పోనీకి కొంచెం ఇబ్బందిగా ఉండనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే కొండపోచమ్మ నుండి కొమరెల్లికి కొంచెమే దూరం ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్స్ అనుకుంటారు, కానీ ఆల్మోస్ట్ ఒక 6-7 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. అండ్ ఇక్కడ కొమరెల్లి మల్లన్న స్వామి దగ్గర మాత్రం చికెన్ మటన్ అయితే ఇది వండుకోరు, నాన్ వెజ్ కూడా. అండ్ కొండపోచమ్మ దగ్గర వచ్చి వండుకుంటారు అనమాట. అండ్ ఇక్కడ మీకు మధ్యలో చూపిస్తున్న విలేజెస్ మాత్రం సేమ్ రామలమ్మ మూవీలో ఉన్నట్టే కనిపిస్తుంటాయి. అండ్ ఫైనల్లీ మేమైతే కొమరెల్లికి చేరుకున్నాం. ఎంట్రన్స్ ఇదే అనమాట. అండ్ షాప్స్ అయితే మొత్తం టెంపుల్ దాకా ఉంటాయి షాప్లు, అండ్ టెంపుల్ ముందు కూడా ఉంటాయి. సో డిఫరెంట్ అన్నీ దొరుకుతుంటాయి. అండ్ మా వాళ్ళందరం ఇంకా వీళ్ళే అనమాట, మా సిస్టర్స్, మా భర్తలు, అండ్ నెక్స్ట్ మా బమ్మర్ది, మా తమ్ముడు, మేమైతే వెళ్ళినాం. అండ్ అలా వెళ్తూ ప్రతిసారి ట్రిప్ బాగానే వేస్తున్నాం. అండ్ ఈసారి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. అండ్ ఇక్కడ మల్లన్న స్వామికి బోనాలు కూడా సమర్పించుకుంటారు, పట్నాలు అన్నీ వేస్తుంటారు అన్నమాట. అండ్ అక్కడ కనిపిస్తున్న ఆలయమే మల్లన్న స్వామి ఆలయం. అండ్ మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది జాతరలో. వాచెస్ అయితే ఇట్లా పెట్టి అమ్మేస్తున్నారు, సేమ్ మనకు ఒక మార్కెట్లో ఎట్లుంటుందో అట్నే ఉంటుంది. ఇక్కడ ఫేమస్ అంటే బండారి అనమాట. బండారి అంటే ఏంటో కాదు, పసుపు మల్లన్న స్వామికి బండారు ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడ గంగరేగి చెట్టు ఉంటుంది, ఆ గంగరేగి చెట్టు దగ్గర కూడా బండారు అనేది ఇస్తూ ఉంటారు స్వామివారికి. అండ్ టెంపుల్కి ఎదురుగానే మనకైతే స్వామివారి గుండం అయితే ఉంటుంది, పుష్కరిణి. ఇక్కడ చాలామంది స్నానాలు కూడా చేసేస్తుంటారు. అండ్ పుట్టు వెంట్రుకలు కూడా తీస్తుంటారు ఇక్కడ మల్లన్న స్వామికి మొక్కున్నారు. అండ్ ఈ పుష్కరణలో స్నానం ఆచరించిన తర్వాత మల్లన్న స్వామిని అయితే దర్శనం చేసుకుంటారు. అండ్ మేము కాలు చేతులు అయితే కడుక్కున్నాం అనమాట. మేము ఇంటి దగ్గర నుండి స్నానం చేసి వచ్చినాం కాబట్టి ఇక్కడ స్నానం చేయలేదు. ధర్మ దర్శనంకి పోయినాం. అండ్ ఇక్కడ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ నుండి స్ట్రైట్ వెళ్ళినాం అనుకోండి లెఫ్ట్, అక్కడ నుండి అయితే మనకైతే దర్శనాలు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ బోనాలు పెట్టేటోళ్ళు బోనాలు పెట్టేస్తూనే ఉన్నారు. అండ్ కొంచెం జాతర హడావిడి ఉందన్నమాట. అండ్ సేమ్ మన గర్భగుడిలో మాత్రం మల్లన్న స్వామి ఈ విధంగా ఉంటారు. అండ్ చాలా బాగుంటారు. అండ్ ఇక్కడ ప్రతి ఫోటో స్టూడియోలో కూడా సేమ్ ఈ విధంగానే ఉంటారు అన్నమాట. అండ్ ఎల్లమ్మ అండ్ అక్కడ మల్లన్న చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ఒకసారి మీరైతే వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది.
అండ్ కోరిన కోరికలు అయితే తీరుస్తుంటారు అనమాట మల్లన్న స్వామి. అండ్ ఇక్కడ చాలామంది వాళ్ళ మొక్కులను అయితే ఇలా బోనాల రూపంలో బండారి రూపంలో సమర్పించుకుంటూ ఉంటారు. అండ్ మనం గంగరంగ చెట్టు దగ్గర అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్ట్రేట్ ఇలా లోపలికి వెళ్తే మాత్రం ఇక్కడ పట్నాలు వేస్తున్నారు. అండ్ పుట్టు వెంట్రుకలు కూడా కొంచెం చిన్నవి కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడనే. ఆ తర్వాత వాళ్ళు పక్కన గుండు వేయించుకుంటున్నట్టున్నారు. నాకు ఎస్పెషల్లీ మొత్తం ఐడియా అయితే లేదు ఇక్కడ, కాకపోతే ఇలా చేస్తారు అని చెప్పేసి అడిగితే కొంతమంది అయితే చెప్పినారు. ఇంకా ఇక్కడ ఈ చిన్న బాబుకి అయితే పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది పట్నాలు అవి వేసేస్తున్నారు. సో ఈ విధంగా ఉంటుంది మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర, కొమరేలి మల్లన్న స్వామి. అండ్ ఇక్కడే బోనాలు కూడా తీసుకొచ్చి బోనాలు కూడా సమర్పిస్తున్నారు ఈ చెట్టు దగ్గర. అండ్ ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ గంగారేగు చెట్టు దర్శనం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడే కొన్ని ఫొటోస్ కూడా దిగినాం. మంచిగా ఫొటోస్ దిగేసి రిటర్న్ బ్యాక్ టు కొండపోచమ్మకి అయితే పోయినాం అనమాట. అండ్ వీళ్ళు ఇట్లా డప్పు సన్నాయి వాయిద్యాలతో అయితే వెళ్తూ ఉన్నారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ ఇక్కడ మెయిన్గా నేను అబ్జర్వ్ చేసిందంటే గొంగళ్ళు కూడా అమ్ముతున్నారు. గొర్రె హెయిర్ తోటి వేసారన్నమాట ఈ గొంగళ్ళు. మీకు కూడా కావాలనుకుంటే కొమరేలి